వెళ్తాడు. ఇలా సాధించిన తర్వాత మనం ఎక్కడికి చేరుతాము? లాస్ట్ లో కైవల్య పాదం. ఓకే, దీనికి వెళ్తాం. రెండో పాదంలో సాధన ఎట్లా చేయాలి, సాధన. మూడో సాధన చేస్తే వచ్చేటటువంటి ఫలితాలు ఎట్లా ఉంటాయి. నాలుగోది అసలు అంతిమమైనటువంటి గోల్ ఏంటి. ఇది పతంజలి మనకి చెప్తుంది. ఈ 4 పాదాలు. లైక్ మనకి ఉదాహరణకి మహాభారతం ఉందనుకోండి, దాని పర్వాలు. రామాయణం ఉందంటే కాండ, దాని అధ్యాయం అంటాం యాక్చువల్గా. అలాగే భగవద్గీతలో కూడా యాక్చువల్గా అధ్యాయమే, కానీ దానికి యోగము అని పేరు పెట్టారు. జాగ్రత్తగా గమనించడం. అధ్యాయమే, అధ్యాయం చెప్తూ ఆ చివరికి ఇది అని ఈ మన ఏదో కర్మ సన్యాస యోగం అను, భక్తి యోగం అను, లాస్ట్ లో యోగము అని చెప్పి పూర్తి చేస్తాడు ఆయన. ఇలాగ ఒక్కొక్క పుస్తకానికి ఒక్కొక్క రకమైనటువంటి డివిజన్స్ ఉంటాయి. ఆ డివిజన్స్ లో ఈయన యోగ సూత్రాల్ని పాదాలకి విడగొట్టాడు. ఒక్కొక్క పాదంలో ఇంచుమించు 196 సూత్రాల్ని, ఇంచుమించు 196 అంటే 50 50 50 450 ఉంటాయి. కానీ కొన్ని వాటిలో అటు ఇటుగా సర్ది 450 వేసుకోండి. 450 కొన్ని తగ్గించాడు. అక్కడ 196 సూత్రాలు. సో కొత్తగా ఎవరైనా ఉన్నారా? ఇదే మొట్టమొదటిసారి అయితే వాళ్ళ గురించి, ఎందుకంటే నాకు ప్రతి కొత్త స్టూడెంట్ కూడా నాకు ఇంపార్టెంట్. పాతోడు పట్టించుకోవాలని కాదు, పాతోడు కొద్దిగా అర్థం చేసుకుంటారు. కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఎంతూజియాస్టిక్ గా వస్తారు. వాడు ఇదేంటి ఇలా ఉందని చెప్పేసి వెంటనే రెండోసారి రాకపోవడానికి కూడా కారణం అవ్వచ్చని అందు గురించి నేను ఆలోచిస్తూ, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే నాకు చెప్పగలిగారు అనుకోండి, నేను వెంటనే వాళ్ళకి కొద్దిగా డిస్క్రిప్షన్ డిఫరెంట్ గా ఇచ్చి రీక్యాప్ చేస్తాను. ఆ రీక్యాప్ ఒక 5-10 మినిట్స్ నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు అనేది నా ఉద్దేశం. వచ్చిన వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా సంతృప్తిగా వెళ్ళాలి అనేది ఉద్దేశంగా అడుగుతున్నాం. కాబట్టి సో ఎవరైనా ఉన్నారా కొత్తగా, లేదంటే మళ్ళీ మొట్టమొదటి మనం మాట్లాడుకున్న వాటిని ఒకసారి రీక్యాప్ చేయమంటారా, లేదంటే డైరెక్ట్ గా 19 సూత్రంకి వెళ్దాం? సార్ మీరు మైక్ ఆన్ చేసి మీరు కూడా మాట్లాడితే మాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎస్, మాట్లాడండి. మైక్ అది త్వరగా, ఎందుకంటే మనకి ఎక్కువ మన సాంగ్ క్లాస్ 2 అవర్స్ లా మనకి ఇక్కడ 2 అవర్స్ క్లాస్ ఉంటుంది మనకి. కాబట్టి త్వరగా మాట్లాడండి. ఏం చేద్దాం? యు నీడ్ రీక్యాప్ ఆర్ డైరెక్ట్లీ 19th సూత్రం వెళ్ళిపోదాం? మాట్లాడమంటే మీరు మాట్లాడాలి. మౌనం అర్థం గీత అన్ని కూడా మాట్లాడలేదంటే ఇంకెవరు మాట్లాడరు అర్థం. మేము ఆమె నువ్వు కూడా మాట్లాడలేదని అర్థం కదా. ఇంకా ఉన్నాయి సార్, అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళ గురించి అడిగారు కదా, నేను ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నాను ఇప్పటిదాకా. సో నాకైతే పర్లేదు సార్. ఓకే, నమస్తే సార్. నమస్తే సార్. నేను అంటే యోగా గురించి కొంత తెలుసు, కానీ ఈ క్లాస్ కి అటెండ్ అవ్వడం కొత్త సార్. నేను ఇదే ఫస్ట్ టైం రావడం మీరు? అవునండి. మీకు ఎట్లా వచ్చిందమ్మా ఈ లింక్? ఆదియోగి దాంట్లో గ్రూప్ లో ఉన్నాను సార్. నేను ఆల్రెడీ జాయిన్ అవుదాం అనుకుని ఇంత ముందు అప్రోచ్ అయ్యాను, కానీ నేను జాయిన్ అవ్వలేకపోయాను. గ్రూప్ లో లింక్ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను. ఏ గ్రూప్ అమ్మా మీద అన్నారు? నాకు అర్థం కాలేదు. టీచర్ ట్రైనింగ్ బ్యాచ్ సార్, ఏవైపీవై
పివైఏ బ్యాచ్ 5th బ్యాచ్. ఓకే. మీరు ఆల్రెడీ ఆదియోగి పరమేశ్వర యోగా ఉంది కదా, ఆ గ్రూప్. అంటే నాకు అది పరిచయం లేదమ్మా ఆ గ్రూప్ గురించి, అందుకని అడుగుతున్నాను. ఆ గ్రూప్ లో వచ్చింది సార్ లింక్. సార్ వినోద్ సార్ అని చెప్పేసి సార్ పంపించారు. నేను వెరీ నైస్, వెరీ నైస్. ఎనివే ఈ ప్లాట్ఫామ్ ఏంటంటే అమ్మా, ఎవ్రీ ఫ్రైడే మనం సాయంకాలం 7:30కి పతంజలి యోగ సూత్రాల గురించి, పతంజలి యోగ సూత్రములు గురించి మనం మాట్లాడుకుంటాం. పతంజలి యొక్క యోగ సూత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆల్రెడీ 18 సూత్రాల గురించి మనం మాట్లాడుకున్నాం సమాధి పాదంలో. సో సమాధి పాదంలో ఇప్పటి వరకు అంటే ఆల్రెడీ మీరు యోగా గురించి కొద్దిగా గొప్ప అలవాటు ఉంది కాబట్టి, అంటే పరిచయం ఉంది అంటున్నారు కాబట్టి, దీంట్లో ఏంటంటే పతంజలి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 4వ క్రీస్తు పూర్వం, ఓకే, ఇంచుమించుగా ఆ మధ్యలో వాడని చెప్పేసి చరిత్రకారులు చెప్తుంటారు. ఎందుకంటే దిస్ ఇస్ స్పెసిఫిక్ గా పతంజలి ఈ కాలంలో పుట్టాడు అని చెప్పేసి మనకి చారిత్రాత్మక ఆధారాలు అయితే లేవు. ఆయన పుస్తకం అయితే ఉంది, యోగ సూత్రాలు అని చెప్పేసి. అలాగే దీనికి ఇంకా ఆయన దాన్ని ఏమంటారు, పాణిని అష్టాధ్యాయికి ఈయన మహాభాష్యం అని చెప్పేసి ఒక కామెంట్ రాస్తాడు. దాన్ని బట్టి కూడా పతంజలి అనేవాడు ఒక ఆయన ఉన్నాడని చెప్తారు. కానీ పతంజలి ఇలా ఉండేవాడు, పలానా చోట ఉండేవాడు అనేది ఎక్కడ మనకు లేవు. మిగతాన్ని పౌరాణిక కాదు. నాదా మా వాయిస్ కట్ అవుతుందా? వినపడుతుందా నా మాటలు? మీ వాయిస్ బాగానే వాయిస్ ఉందండి. వాళ్ళకి నెట్ ఇష్యూ ఏమన్నా ఉండి ఉంటది. ఓకే ఓకే, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. సో కాబట్టి పతంజలి ఉన్నాడు, ఎలాంటి వాడో తెలియదు, కాలం తెలీదు, తల్లిదండ్రుల గురించి వివరంగా తెలియదు. కానీ కానిక అనేటటువంటి ఒక స్త్రీ యొక్క పిల్లాడు అని చెప్తారు. మిగతా అంతా పౌరాణిక కాదు ఆయన గురించి. సో ఆయన రాసిన పుస్తకం యోగ సూత్రాలు మాత్రం చాలా ఫేమస్. దీంట్లో ఆయన మొట్టమొదటి నుంచి చెప్పింది ఏంటంటే, అసలు యోగా అంటే ఏంటి అని మొదలుపెట్టి చిత్తవృత్తులు నిరోధించడం యోగా అని చెప్తాడు. అసలు చిత్తవృత్తులు అంటే ఏంటి అని మనం మొదలు పెడతాం. ఒకసారి మీకు ఫస్ట్ నుంచి మనం చేసింది ఒకసారి షేర్ చేస్తాను, మిగతా వాళ్ళు కూడా రీక్యాప్ కింద ఉంటుంది, ఒకసారి చూడండి. షేర్ అవుతుంది కదా, రైట్. సో మిగతా వాళ్ళు ఎవరు మైక్లో ఆఫ్ చేసేసుకోండి. సో ఈ రకంగా మనం ఎప్పుడు మొదలు పెట్టిన డేట్ గుర్తులేదు కానీ మొదలు పెట్టాం. సో సో పతంజలి ఎవరో మాట్లాడుకుందాం. ఓకే, పతంజలి గురించి ఉన్నటువంటి శ్లోకం గురించి మాట్లాడుతున్నాం. యోగేన పదస్య మన ఫలం శరీరస్య వైద్యకేన అని చెప్పేసి, అలాగే యోగ సూత్రాలు గురించి మాట్లాడుకుంటూ మహాభాష్యం కూడా రాశాడు అనుకున్నాం. ఇందుకు పతంజలి ఎవరు అనేది క్లారిటీ లేదు, ఒక్కొక్క చోట ఒకలా కనిపిస్తున్నాడు అనుకున్నా కూడా మాట్లాడుకున్నాం మనం. అంటే పతంజలి సగం పాము సగం మనిషి కింద ఉన్నాడు, చాలా వరకు అలాగే ఉన్నాడు. ఇక్కడ మనిషిగా ఉన్నాడు కానీ పాము అనేది కామన్. సో ఇది లేటెస్ట్ హరిద్వార్ లో ఉన్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి పతంజలి ఒక మనిషి కింద చేసినటువంటిది, కానీ పతంజలి ఇది అని క్లియర్ గా లేదు. అలాగే ఓకే, చాలా చెప్పాను కదా, గోనికా పుత్ర అనేటటువంటి
పేరుతో ఉన్న గోనిక అనేటువంటి ఆవిడతోటి వాళ్ళ ఆవిడ యొక్క పుత్రుడి కింద ఉంది. సో చెప్పాను కదా, ఇంకా మిగతా అంతా కూడా పతంజలి తమిళన్స్ వాళ్ళు సిద్ధర్ అని వాళ్ళు శైవ పరంపరలో ఒక సిద్ధార్థిని తీసుకుంటారు. ఓకే, కాబట్టి పతంజలి నార్త్ సౌత్ ఏ ప్రాంతం వాడు కూడా మనకు తెలియదు. ఓకే, సో కాబట్టి మనం ఆయన రాసిన పతంజలి యోగ సూత్రాల్ని మనం దర్శనాల్లో తీసుకుంటాం. దర్శనాలు తీసుకుంటే సో ఇక్కడ మనకు భారతదేశానికి సంబంధించినటువంటి స్క్రిప్చర్స్ అన్ని కూడా శృతులు స్మృతుల కింద విడదీస్తారు. శృతులు అంటే మెయిన్ గా వేదాలు. ఓకే, తర్వాత వచ్చిన ఇతిహాసాలు, తర్వాత పురాణాలు, తర్వాత ఆగమాలు, తర్వాత దర్శనాలు. ఓకే, సో ఈ దర్శనాల్లో షడ్ దర్శనాల్లో ఒకనొకటి యోగ దర్శనం. ఇక్కడి నుంచి మనం ఇది పతంజలి రాసినటువంటి పుస్తకాన్ని ఇక్కడ యోగ దర్శనాలు అనే కేటగిరీలో పెట్టారు. ఓకే, సో దీంట్లో ఆస్తిక నాస్తిక దర్శనాలు వివరంగా ఆడతాడు, వాటి గురించి రాస్తారు. సో ఇవన్నీ దర్శనాల గురించి వివరంగా మనం మాట్లాడుకుందాం. సో యోగ సూత్రాన్ని 4 చాప్టర్లు చేశారు. అంటే పాదాలను ఇందాక మాట్లాడుకున్నాం. సో సమాధి పాదానికి 51 సూత్రాలు, తర్వాత సాధన పాదానికి 55 సూత్రాలు, విభూతి పాదాకేమో 55 సూత్రాలు, మిగతా 34 సూత్రాలు, కైవల్య పాదానికి 7 కొట్టుకుందాం మాట్లాడు. నేను కొత్త వాడి గురించి మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ సూత్రం, అధ యోగానుశాసనం అనేది 196 సూత్రాలు ఫస్ట్ సూత్రం కింద మనం మాట్లాడుకున్నాం. సో దాని గురించి చాలా మాట్లాడుకున్నాం. ఓకే, దాని గురించి రెండో సూత్రం ఏం చెప్తాడంటే యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్తాడు. ఇది సమాధి పాదంలో రెండో సూత్రం. అసలు యోగం అంటే యాక్చువల్ ఎక్స్ప్లెనేషన్ అని అక్కడ ఇస్తాడు. సో కాబట్టి యోగా అంటే ఏంటి అని మనం విచిత్రమైన మాటలు మాట్లాడుకున్నప్పుడు అవేమీ కాదురా బాబు. యోగా అంటే చిత్తం యొక్క వృత్తుల్ని ఆపడం అంటాడు. అసలు ఇంతకీ చిత్తం అంటే ఏంటి, చిత్తాలు చేసే వృత్తులు ఏంటి, లేదంటే చిత్త వృత్తులు ఏంటి అనే దాని గురించి మనం వివరంగా మాట్లాడుకుంటే, సో చిత్తం అనేది ఓవరాల్ గా ఇటు మోడర్న్ న్యూరో సైన్స్ ప్రకారం తీసుకుని, అటు మన ఏన్షియంట్ మన భారతీయ జ్ఞానం ప్రకారం తీసుకున్నా కూడా ఇది మనసు కాదు, మనసుకు మించి ఇంకా లోపలిది. ఓకే, మనసు అయితే కాదు. కాబట్టి దీన్ని మోడర్న్ గా మాట్లాడుతుంటే దీన్ని సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్ కి సంబంధించినటువంటి ఒక భాగంగా మనం తీసుకోవాలి. ఓకే, సో దీంట్లో మనస్సు, ఇంద్రియాలు, అహంకార, బుద్ధి ఇవన్నీ కలిసి చెప్తాం. సో ఇవన్నీ కలిసి చెప్తాం. చిత్తం అంటే మనం అనుకున్నంత సింపుల్ విషయం కాదు. సో కాబట్టి పతంజలి సరిగ్గా చిత్తం గురించి సరిగ్గా చెప్పలేదేమో అనిపించింది ఒక్కొక్కసారి. సో ఆయన సరైన డెఫినేషన్ చిత్తం గురించి ఇవ్వలేదు, అన్ని గురించి మాట్లాడినా కూడా. సో చిత్త, బుద్ధి, మనస్సు, అహంకారం 4 భాగాలు. సో మైండ్, బ్రెయిన్ గురించి న్యూరో సైన్స్ గురించి మాట్లాడుకున్నాం, పక్కన పెట్టేసేయండి. సో దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మనస్సు అంటే ఏంటి అనుకున్నాం, మనస్సు గురించి భగవద్గీత ఏం చెప్పింది అనుకున్నాం, మనస్సు ఆయుర్వేదం ఏం చెప్పింది అనుకున్నాం. ఓకే, బౌద్ధం ఏం చెప్పింది అనుకున్నాం, అసలు మనసు యొక్క లొకేషన్ ఏంటి మాట్లాడుతున్నాం, ఆబ్జెక్ట్స్ ఆఫ్ మైండ్, చైతన్యం ఏంటి మాట్లాడుతున్నాం. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ మైండ్ గురించి మాట్లాడుతున్నాం. అండ్ దీని తర్వాత మనస్సు అనేది ఎక్కడ ఉంటుంది, సాంఖ్యం ప్రకారం మాట్లాడుతున్నాం. మనసు అనేది ఒక ఉభయేంద్రియము గురించి మాట్లాడుకున్నాం. అంటే ఇది జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ఒక ఉభయేంద్రియం మనసు. వీటన్నిటి మీద అంటే పంచభూతాలు, అంటే శరీరంలో ఉన్నటువంటి పంచభూతాల మీద, శరీరానికి సంబంధించిన తన్మాత్రల మీద, పంచతన్మాత్రలు, అలాగే కర్మేంద్రియాల మీద, జ్ఞానేంద్రియాల మీద అదుపు తీసుకునేది మనస్సు అని చెప్పుకున్నాం. ఈ మనసు పైన అహంకారం ఉంటుంది అనుకున్నాం, అహంకారం తర్వాత మహత్వం ఉంటుంది అనుకున్నాం, మహత్వం పైన ప్రకృతి, పురుషుడు ఉంటాయనుకున్నాం. ఇది సాంఖ్యం ప్రకారం యోగా తీసుకుంది అని మాట్లాడుకున్నాం మనం. ఓకే, వీటిని అర్థం చేసుకుంటే మనం ఇప్పుడు చేసే యోగా అంటే ఏంటి పతంజలి ప్రకారం అంటే మన పంచభూతాలు కాదు, తన్మాత్రలు కాదు, ఇంద్రియాలు కాదు, అంటే కర్మేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, మనసు కూడా కాదు, అంతకు మించి అహంకారాన్ని దాటి, మహత్తును దాటి, దీని అంతఃకరణ అనుకుంటాం. ఈ అంతఃకరణాన్ని దాటి
ఈ ప్రకృతి పురుషుణ్ణి చేరడమే యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. చిత్తం అంటే ఇదంతా చిత్తం. ఈ ప్రకృతి పురుషుని వదిలేస్తే ఇదంతా చిత్తం అవుతుంది. ఈ మనసు దగ్గర నుంచి ఈ మహత్తు అహంకారం మనస్సు కలిస్తే చిత్తం అవుతుంది. దీన్ని మనం మోడర్న్ గా మాట్లాడుకోవాలంటే, న్యూరో సైన్స్ ప్రకారం మాట్లాడుకోవాలంటే సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ మైండ్స్ కి కలిపి మాట్లాడుకుందాం. సో ఒకసారి రీక్యాప్ చేస్తాను, అంతా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదంతా మాట్లాడుకుందాం. సో దిస్ ఇస్ వేర్, సో కాన్షియస్ మైండ్ మనకు తెలిసింది అంటే ఇప్పుడు మన ఇద్దరం మీరు నేను మాట్లాడుకునేది ఇంతే మనకు తెలిసింది. ఓకేనా? మీ జ్ఞానం నా జ్ఞానం కలిస్తే కాన్షియస్ మైండ్ అవుతుంది. ఈ కాన్షియస్ మైండ్ 10%. అంటే మనకు ఉన్నటువంటి పొటెన్షియల్ లో కేవలం మనం ఈ 10% తోటే మనం ఎంత గొప్పవాళ్ళు అయిపోయాం. ఇలా జీవించేస్తున్నాం. మనకి తెలియంది ఎంత ఉంది, ఇంకా 50-60% సబ్ కాన్షియస్ మైండ్, 30-40% అన్కాన్షియస్ మైండ్. దీన్ని చిత్తం అంటాడే. అంటే దీన్ని కంట్రోల్ చేయడం, దీంట్లో జరిగేటటువంటి వృత్తాల్ని, దీని వృత్తుల్ని నిరోధించడం చిత్త వృత్తి నిరోధం. మనం దీని గురించి కాదు, ఇది చెత్త. ఓన్లీ 10%. దీని టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అంట 10%. కానీ మన 10% మైండ్ తోటి మనం చదువులు చదివేస్తున్నాం, పరీక్షలు పాస్ అయిపోతున్నాం, ఉద్యోగాలు సాధించేస్తున్నాం, జీవితం అంతా జీవించేస్తున్నాం. ఎంత? 10% తోటి. బట్ పతంజలి మాట్లాడేది కానీ, యోగా మాట్లాడేది కానీ మిగతా 90% గురించి, ఆ లోపల జరిగే వృత్తుల గురించి, వాటిని ఆపగలిగితే ఈ కాన్షియస్ మైండ్ లో బతుకుతున్నటువంటి మనం దీన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకొని దీని ప్రకారం జీవితాన్ని మరింత సుఖమయంగా జీవించవచ్చు అనేది ఆయన ఉద్దేశం. అర్థమైందా? ఎస్. సో బ్రెయిన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ 4వ సూత్రం చిత్తవృత్తులు అయిపోయింది కదా. 4వ సూత్రం ఏంటంటే, ఆ వృత్తులు కాకపోతే, ఆ వృత్తులు కదలకపోతే, అంటే ఆపుకోలేకపోతే ఏమవుతుందంటే ప్రపంచం ఇప్పుడు జరిగే 10% తోటే మన జీవితం చూస్తామని అర్థం. అంటే 10% జీవితం అనుకోవడానికి కారణం ఏంటంటే వృత్తి సారూప్యం ఇతరత్ర. అది క్లియర్ గా చెప్తా ఉంటాడు. వృత్తి సారూప్యం ఇతరత్ర అంటే మనం ఆ చిత్త వృత్తులను ఆపకపోతే మనకు కనిపించేది అనేది అనుకుంటాం. సో ఆ వృత్తులు 5 అని చెప్తాడు. ఓకే, వృత్తయ పంచదయ క్లిష్టాచ. ఓకే, 5 రకాల చిత్త వృత్తులు చెప్తాడు. సో దాంట్లో ఏంటంటే తెలుసు కదా మీకు, అవిద్య, అశ్మిత, ద్వేష, ఓకే, అండ్ అభిమానం. ఇవి చిత్తవృత్తుల కింద చెప్తాడు. దీంట్లో క్లిష్టాలు అక్లిష్టాలు చెప్తాడు. సో వీటి గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో సారీ 5 వృత్తులకి ఏంటంటే చిత్తవృత్తులు ఇవి ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతయ. ఇది కాదు, క్లిష్టమైనవి వేరు. ఇందాక నేను చెప్పిన క్లిష్టమైనవి, అక్లిష్ట పక్కన పెట్టేస్తే 5 చిత్తవృత్తులు ఏంటంటే ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్ర, స్మృతులు అనేవి ఈ సబ్ కాన్షియస్ మైండ్ లోంచి వచ్చేవి, అన్కాన్షియస్ మైండ్ లోంచి వచ్చేవి. వీటిని ఆపాలి అంటే వృత్తులు, వృత్తాలు సర్కిల్. అంటే ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఆగదు, ఇంకా వెళ్ళిపోతా ఉంటుంది, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. అందుకనే వృత్తము అని పేరు పెట్టాడు. వృత్తం అంటే మీకు తెలుసు సర్కిల్. ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఆగదు. ఈ 5 ఒకసారి స్టార్ట్ అయింది రావు. ఆ 5టిని ఆపుకోవడమే చిత్త వృత్తి నిరోధం చెప్తాడు. సో దాంట్లో ప్రమాణం చెప్పాడు, చెప్పాడు, వికల్పం, నిద్ర, స్మృతుల గురించి మనం మాట్లాడేసుకున్నాం. సో తర్వాత 7వ సూత్రం మాట్లాడుకున్నాం, ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాన్ని. ప్రమాణం అంటే ఏంటి చెప్తాడు. ఓకే, తర్వాత విపర్యం అంటే చెప్తాడు, మాట్లాడుకున్నాం. సో 11వ సూత్రం అనుభూత విశ్వ సంప్రోక్ష స్మృతి అన్నాడు. స్మృతి అంటే ఏంటి చెప్పాడు. ఓకే, అభ్యాస వైరాగి ఈ ఇంతకీ యోగాన్ని ఎట్లా సాధించాలంటే, చిత్తవృత్తి నిరోధాన్ని ఎట్లా తీసుకురావాలంటే అంటే అభ్యాస వైరాగ్యాభ్యాం నిరోధ. అంటే చూడండి ఎలా చెప్పుకుంటాడు. అసలు యోగా అంటే డెఫినేషన్ చెప్పాడు.
డెఫినెట్ చెప్పి దాన్ని ఎట్లా సాధించాలో చెప్తున్నాడు. ఎలాగంటే ఆ యోగా రావాలంటే యోగా ఏంటి చెప్పేశాడు. చిత్తవృత్తి నిరోధం. ఆ చిత్తవృత్తి నిరోధం అంటే ఆ వృత్తులు ఏంటో చెప్పాడు. వాటిని ఎట్లా నిరోధించాలంట? అభ్యాసము అండ్ వైరాగ్యం, రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ విరాగ డిటాచ్మెంట్ తో. అంటే ఎక్కువ ఆశించుకున్నప్పుడు యోగా చేసాము, నాకు యోగా అందరూ ఎందుకు వస్తారో తెలిసిందే, మీకు బరువు తగ్గాల, నా స్ట్రెస్ తగ్గాలనుకుంటారు. ఇది ఇంకా రాగం అన్నట్టే. నేను యోగాని యోగా కోసం ప్రాక్టీస్ చేస్తాను, నా కోసం కూడా అను మీరు జాయిన్ అవ్వగలిగితే, యోగా అభ్యాసం చేయగలిగితే అప్పుడు యోగా తాలూకు ఉపయోగాలన్నీ మీకు వస్తాయి. ఇది అభ్యాస వైరాగ్యాభ్యం తన్నిరోధ. ఓకే, సో దాని గురించి చాలా మాట్లాడుకున్నాం. తత్వస్థితో యజ్ఞాభ్యాస. అసలు అభ్యాసం అంటే ఏంటి? అలా కూర్చుని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం, మనసును ఒకే చోట స్థిరంగా కదలకుండా ఉంటుంది, మళ్ళీ 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 రిపీటెడ్ గా చేసేదే యత్రము అభ్యాసం అంటారు. అక్కడ కూర్చుని చేసేది. ఓకే, దాన్ని మళ్ళీ దీర్ఘకాలం చేసేది అన్నాడు. సో వైరాగ్యం అంటే ఏంటో చెప్పాడు. దృష్ట అనుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞ వైరాగ్యం. వైరాగ్యం అంటే చెప్పారు కదా, దేని మీద మీకు తెలిసిన వస్తువుల గురించి కానీ, మీరు చదివిన విషయాల గురించి కానీ, వాటన్నిటి ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు కానీ, మనసుకు సంబంధించిన విషయాలు కానీ, అన్నిటి మీద వైరాగ్యము, విరాగము, డిటాచ్. ఓకే, సో వైరాగ్యం మళ్ళీ ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నాం మనం. ఓకే, సో 15వది మాట్లాడుకున్నాం. 15వ సూత్రం ఇది సరే, ఏం చేయాలి మాట్లాడుకున్నాం. 16 తత్పరం పురుషాఖ్యాతి గుణం వైతృష్ణ్యం. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే మెల్లగా ఈ ఏదైతే చిత్తవృత్తి నిరోధం జరిగితే ఏమొస్తుంది అంటే, అలా జరిగినప్పుడు పురుషుడి యొక్క నిజాయితీ తెలుస్తుంది అని చెప్పాడు. లింక్ వేరే చోటకి వెళ్ళిపోయింది.
1 minute అండి. ఇది సంథింగ్ ఏదో టెక్నికల్ ఏదో ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ టైం ఇలా వచ్చింది. సడన్గా దీన్ని దేంతో పెట్టాను. గబ్బర్ సింగ్ సినిమాలో సార్ ఒకసారి వాటిని ఆ పైన ట్యాబుల్ని క్లోజ్ చేయండి సార్. ఆ యూట్యూబ్ ఇవన్నీ క్లోజ్ చేస్తే మళ్ళా రావు. అదే వస్తుందండి. అదే ఇక్కడ ప్రాబ్లం అదే వస్తుందండి. ఓకే. మళ్ళీ ఓపెన్ అవుతున్నారు. ఎందుకు వస్తుంది? ఇక్కడికి వెళ్ళేసరికి లింక్ వెళ్ళిపోతుంది. అక్కడ కింద మరి దాన్ని లింక్ చేసినట్టున్నారండి. ఒకసారి క్లోజ్ చేయండి దాన్ని. ఏం చేయాలి? ఆ పైన ట్యాబ్ దగ్గర క్లోజ్ చేసేయండి పైన. చేసినా అది అవట్లా. అంటే మీరు ఇందాక దాంట్లోనే ఎక్కడో దాన్ని యాడ్ చేసినట్టున్నారు దాని లింక్. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ వెళ్ళామనుకోండి. నెక్స్ట్ వెళ్ళేసరికి మళ్ళీ ఏమవుతుందంటే అదే వస్తుంది. అదే ఓపెన్ అవుతుంది. అదే కింద అక్కడ కనబడుతుంది దాన్ని యాడింగ్ అయినట్టుంది. అది అదే అన్నాను. ఆ లింక్ యాడ్ అయింది. క్లోజ్ చేసినా అయిపోయింది అనుకోండి. కొంచెం తర్వాత ఏమొస్తుంది మరి? దీని తర్వాత మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోవాలి కదా మనం. వెళ్ళదు. అది క్లోజ్ చేసి అది క్లోజ్ చే అది ఇది క్లోజ్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వస్తుంది. వన్ మినిట్ ఇవాళ శ్లోకాల గురించి మాట్లాడుతున్నాం. Yeah. Good. సో లాస్ట్ ఏం చేసాము మనం? ఏం చెప్పాడు లాస్ట్ లో? కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి గుర్తు టైం తీసుకున్నాను. వాళ్ళ పాత వాళ్ళందరూ ఒకసారి రీక్యాప్ చేసుకోండి అందరూ. సో విరామ ప్రత్యాభ్యాస పూర్వ సంస్కారం ఇది ఏంటి? 17 దాంట్లో ఏం చెప్పాడంటే సమాధి గురించి మాట్లాడతాడు. అంటే సమాధి పాదం కదా, సమాధి పాదంలో మాట్లాడుతూ దాంట్లో వైరాగ్యం అంటే చెప్పేసాడు కదా. వైరాగ్యం అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్ గా పతంజలి మాట్లాడేది 17 నుంచి వితర్క విచార ఆనంద అస్మిత స్వరూపానుగత సంప్రజ్ఞాత సమాధి గురించి మాట్లాడతారు. సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి 2 రకాలుగా ఉంటుంది. చిత్తవృత్తి నిరోధం చేస్తే ఏమవుతుందంట అంటే నువ్వు సబ్ కాన్షియస్ మైండ్ కి అన్కాన్షియస్ మైండ్ కి వెళ్ళిపోతే అక్కడ నీకు సమాధి అనేది ఒకటి వస్తుంది. ఆ సమాధి 2 రకాలు చెప్తాడు. ఒకటి సంప్రజ్ఞాత సమాధి, రెండోది అసంప్రజ్ఞాత సమాధి. సంప్రజ్ఞాత అంటే సమ్ అంటే కూడినది, ప్రజ్ఞ అంటే జ్ఞానం. అంటే దీంట్లో కొద్దో గొప్ప సమాధే, కానీ మనకు కొద్దో గొప్ప తెలుస్తూ ఉంటుంది. రెండవది అసంప్రజ్ఞాత సమాధి. అంటే సమాధి అది అంటే మనకి అసం నో. సమ్ అంటే కూడిన, అసం అంటే కూడనిది. అంటే లేదు, అక్కడ ఏది లేదు. ప్రజ్ఞ అంటే జ్ఞానం లేదు. అంటే జ్ఞానం లేనటువంటి, అంటే మన మీద మనకి స్పృహ లేనటువంటి సమాధి. అలా అని చెప్పి డెత్ గా, అలా అని చెప్పి నిద్రగా వద్దు అవుతుందండి. డిఫరెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అనమాట.
సో ఈ రకంగా రెండు రకాలుగా చెప్పాడు. సంప్రజ్ఞాత సమాధి, ఓకే, దాంట్లో సవితర్క, సవిచార, సానంద, సాష్మిత అనే 4 రకాలు చెప్తాడు. తర్వాత దీని గురించి చాలా వివరంగా మాట్లాడుకున్నాం. తర్వాత సంప్రజ్ఞాత సమాధి తర్వాత అసంప్రజ్ఞాత సమాధి గురించి లాస్ట్ వీక్ లో మాట్లాడుకున్నాం. సో విరామ ప్రత్యాభ్యాస పూర్వ సంస్కార శేష అన్య. అన్య అంటే సంప్రజ్ఞాత సమాధి కాకుండా ఉన్నది అసంప్రజ్ఞాత సమాధి. అసంప్రజ్ఞాత సమాధి ఏంటంటే ఇది చెప్పాడు. ఓకే, మనసులోని వృత్తులు ఇందాక అనుకున్నాం కదా, చిత్త వృత్తులను పూర్తిగా ఆపేస్తే వచ్చేది అసంప్రజ్ఞాత సమాధి. ఓకే, ఈ అసంప్రజ్ఞాత సమాధి గురించి నేను చెప్పాను కదా, ఈ వ్యాసుడు ఏం చెప్పాడు. ఓకే, అంటే గుర్తుపెట్టుకోండి, వ్యాసుడు ఈ మన పతంజలి యోగ సూత్రాల మీద కామెంటరీ రాశాడు. అర్థమైందా? వ్యాసుడే, మనం ఏదైతే వేద వ్యాసుడు అనుకుంటున్నామో ఆయనే పతంజలి యోగ సూత్రాల మీద కూడా కామెంటరీ రాశాడు. వ్యాస భాష్యము అంటారు. ఓకే, ఆయన ఏం చెప్పాడు అనేది మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. వివేకానందుడు ఏమన్నాడు, సచ్చిదానంద ఏమన్నాడు, రజనీష్ ఏమన్నాడు, ఓకే, మాట్లాడుకున్నాం. ఓకే, దాన్ని మళ్ళీ మనం బుద్ధిజంలో ఏమన్నాడు, ఓకే, అలాగే మనం న్యూరో సైన్స్ ఏమంది, సమాధి అంటే న్యూరో సైన్స్ ఏమంది, దీని గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. అర్థమైందా? సో అంతవరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం 19కి వెళ్ళాలి. మొత్తం సైన్స్ ఏం జరుగుతుంది ఈ లోపల, సమాధిలో ఉన్నప్పుడు బాడీలో ఏం జరుగుతుంది, మైండ్లో ఏం జరుగుతుంది, హార్మోన్స్ ఎట్లా రిలీజ్ అవుతాయి, ఓకే, మజిల్ రిలాక్సేషన్ ఎట్లా వస్తుంది, సో ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లాగా నీకు కంట్రోల్ అవుతుంది. ఓకే, ఇదంతా న్యూరో సైన్స్ ఏం మాట్లాడారో అంతా ఉంది. ఓకే, సో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే న్యూరో సైన్స్ ఏం చెప్తుంటే డీప్ మెడిటేటివ్ స్టేట్ అంటారు దీన్ని, సమాధిని. దీంట్లో చేంజెస్ ఇన్ ద బ్రెయిన్, రెడ్యూస్డ్ యాక్టివిటీ ఇన్ ద డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్. ప్రతిదానికి భయపడడం, ప్రతిదానికి ఆందోళన చెందడం, గుండె వేగం కండగడం, ఇవన్నీ కామన్ గా ఉంటాయి. దీన్ని రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఎన్హాన్స్డ్ కనెక్టివిటీ గ్రే మ్యాటర్, అంటే శరీరం బ్రెయిన్ లో వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ రెండు ఉంటాయి. ఈ గ్రే మ్యాటర్ అంటే తెలివికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది. అది ఎన్హాన్స్ అవుతుంది, పెరుగుతుంది. అంటే యాక్టివేషన్ ఆఫ్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే జంతువులకి మనుషులకి ఉన్న తేడా ఒకటే ఒకటి, అది ఈ భాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పెరగడం. ఇది మనిషిలో మాత్రమే ఇది పెరుగుతుంది, జంతువుల్లో ఇది ఉండదు. ఇది మనిషి అని చెప్పడానికి ఇదే కారణం. అందు గురించి మనకు నుదురు పెద్దది, జంతువుల్లో నుదురు తక్కువ ఉంటుంది. సో ఈ నుదురు పెద్దదున్న వాళ్ళు తెలివితేటలు ఉన్నాయనుకుంటారు కదా, దాన్నే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్, అది ఇంకా యాక్టివేట్ అవుతుంది. ఓకే, యాక్టివేషన్ అండ్ ఇంక్రీజ్ ఆల్ఫా అండ్ థీటా బ్రెయిన్ వేవ్స్. సో ఈ బ్రెయిన్ వేవ్స్ ఆల్ఫా థీటా అంటే ఏంటంటే డీప్ గా, అంటే మనసులో ఏమీ లేదు వీళ్ళు అని చెప్పేవి ఆల్ఫా అండ్ థీటా వేవ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దానిలో బీటా వేవ్స్ ఉంటాయి. ఇప్పుడేమో దాంట్లో మనం థీటా వేవ్స్ కి ఆల్ఫా వేవ్స్ కి వెళ్ళిపోతాం. అండ్ బాడీలో ఏం జరుగుతుందంటే లోవర్డ్ హార్ట్ రేట్ తగ్గిపోతుంది. డిక్రీజ్డ్ కార్టిజాల్ లెవెల్స్, కార్టిజాల్ అంటే స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి, అవి తగ్గుతాయి. ఇంప్రూవ్డ్ బ్రీదింగ్ ప్యాటర్న్స్, శ్వాస చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో మజిల్ రిలాక్సేషన్ వస్తుంది. ఇవి న్యూరో సైన్స్ చెప్పింది. ఓకే, ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ చెప్పాను కదా, ఇది మనిషిలో మాత్రమే ఉంటుంది. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఓకే, ఇంకొకటి ఫైనల్ బ్రెయిన్ వేవ్స్ ఉందో చెప్పాను కదా. సో ఆల్ఫా వేవ్స్ రిలాక్సేషన్, మెడిటేషన్, యూసిడ్ అవేర్నెస్ అంటారు దీన్ని. ఆల్ఫా వేవ్స్ అంటే ఇలా ఉంటాయి, తక్కువ హెడ్స్ ఉంటాయి, 8, 12 ఉంటాయి. ఓకే, థీటా వేవ్స్ అంటే ఇంకా కిందకి వెళ్ళిపోతాయి, 4 and 8 ఉంటాయి. సో మనం మాట్లాడుకుంటాం కదా, ఇప్పుడు మనకి 12 to 30 ఉంటాయి. ఇదంతా మనం ఉంటున్నది. సో మెడిటేషన్ లోకి వెళ్తే 8 to 12 లేదంటే 4 to 8 కిందకి వెళ్ళిపోతుంది. ఇది సమాధి స్థితిలో ఎలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు సైన్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఇవాళ ఈ శుక్రవారం మనం నేర్చుకోవాల్సింది 13వది భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం. భవ ప్రత్యయో విదేహ ప్రకృతి లయానాం. ఈ సమాధి ఎట్లా వస్తుంది? అసంప్రజ్ఞాత సమాధి అంటే, అసంప్రజ్ఞాత సమాధి అంటే పూర్తిగా అది డెత్ కాదు, నిద్ర కాదు, మెలుగువ కాదు, ఏమీ కాదు, డిఫరెంట్ స్టేట్. దీన్ని 2 రకాలుగా చెప్తాడు. దేన్ని మనకి అసంప్రజ్ఞాత సమాధి మళ్ళీ 2 రకాలు చెప్తాడు చూడండి. భవ ప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి, ఉపాయ ప్రత్యయ
ఉపాయ ప్రత్యయ అసంప్రజ్ఞా సమాధి. భవ ప్రత్యయం అంటే ఏంటంటే తనంతట తానుగా జరిగేది. భవం భవం అంటే ఉండడం. భవం అంటే ఉండడం. ఉంది భవనం అంటారు. భవనం అంటే అక్కడ ఉంది. భవతి ఉన్నది అక్కడ. ఈ భవ ప్రత్యయం ఏంటంటే అది డిఫాల్ట్ అనమాట. అంటే డిఫాల్ట్ గా కొంతమందికి అసంప్రజ్ఞాత సమాధి ఈజీగా వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి ఎందుకు అంటే లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, పూర్వజన్మ యొక్క సుకృతము మాట్లాడుకున్నాం కదా లాస్ట్ టైం పూర్వజన్మ యొక్క సుకృతం వల్ల వాళ్ళకి కొంతమందికి భవ ప్రత్యయం అనేది వచ్చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే విదేహం అంటే వాళ్ళకి దేహం ఉండదు. మన చుట్టూ మీరు ఏమనుకుంటారు, మనం ఒక్కటే మనుషులు అనుకుంటున్నాం. మన చుట్టూ చాలా ఉంటాయి. వీటిని మన సినిమాల్లోనూ కథల్లోనూ భయంకరమైన కథలకని చెప్పి దెయ్యాలు అంటారు. దెయ్యాలు కాదు, అవి దైవాలే. వాడి దేహం ఉండదు, మనసు ఉండదు, అంతపైన అంతఃకరణం అంటాం. వాటిని విదేహ. ప్రకృతి లయానం అంటే ఏంటంటే కొంతమంది ఉంటారు ప్రకృతి ప్రేమికులు అంటారు. ప్రకృతి ప్రేమికులు అంటే మీరు మన రొటీన్ గా ఈ పువ్వు బాగుంది, ఈ మొక్కలు బాగున్నాయి, ఇది కాదు. ప్రకృతి లయానం అంటే ఎక్కడ ప్రకృతి అంటే అంతఃకరణంగా చెప్పానే మీకు, పంచవింశతి తత్వ పురుషుడు అని చెప్పారు. అంటే దాన్ని ఏమంటాము, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఉభయేంద్రియం మనసు. ఓకే, ఇక్కడ 21 ఆ పైన మనకి మహత్తు, అహంకారము, మహత్తు, ఆ పైన ప్రకృతి. ఆ ప్రకృతిలో మనం లయం అయిపోయినప్పుడు అంటే మనసుని ఇవన్నీ దాటి 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 ఇంకా పైకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ప్రకృతి లయం వస్తుంది. ఆ ప్రకృతి లయం వచ్చినప్పుడు విదేహ, మన శరీరం ఉండదు. అది భవప్రత్యయం. అవి భవప్రత్యయం ఎలా వస్తుందంటే ఉంటాము, మనకి దేహం ఉండదు, కానీ ప్రకృతిలో ఏమైపోతాం. ఇది భవప్రత్యయ అసంప్రజ్ఞాత సమాధి. రెండోది ఏంటి, ఉపాయ ప్రత్యయ సంప్రజ్ఞాత సమాధి. అంటే ఏంటంటే కొంతమంది సహజంగా వస్తుంది. సహజంగా ఎందుకు వస్తుందని చెప్పాము అనుకున్నాము, వీళ్ళకి పూర్వజన్మలో చేసుకున్నది ఈ జన్మలోకి వస్తుంది. వాళ్ళు సహజంగానే ముందుగా మనకంటే మన క్లాస్ లో ఉంటాం, 30 మంది ఉంటాం. చూడండి మీరు జాగ్రత్తగా గమనిస్తే 30 మందిలో 10 మందికి ఫస్ట్ క్లాస్ ఎందుకు వస్తుంది, 10 మందికి ఎక్కువ మార్కులు ఎందుకు వస్తుంది. మనతో పాటు చాలా మంది చదువుతారు కదా, మేషారు ఒకళ్ళే, పాఠం ఒకటే, క్లాసు ఒకటే, మనం అందరం ఒకే చోట కూర్చున్నాము. కానీ కొంతమందికి ఎందుకు బాగా ఎక్కుతుంది, కొంతమందికి ఎందుకు ఎక్కట్లేదంటే ఇదే కారణం. బికాస్ దే ఆర్ భవప్రత్యయ విదేహ ప్రకృతులయ సంబంధించిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు సహజంగానే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పూర్వజన్మ నుంచి వాళ్ళు కొంత తెచ్చుకున్నారు. ఈ జన్మలో కొంత చేస్తారు, తర్వాత జన్మలో ఇంకేముండదు. అది భవప్రత్యయ విదేహ ప్రకృతులయం అంటే. అది సహజంగా జరుగుతుంది కొంతమంది. మిగతా వాళ్ళు ఏంటంట ఉపాయ ప్రత్యయం. ఉపాయం అంటే ఏంటి, ఏమంటాం, ఏదైనా ఒక ఉపాయం చెప్పు నాకు, నేను సమాధికి వెళ్ళాలి, అసంప్రజ్ఞాత సమాధికి వెళ్ళాలి, ఒక ఉపాయం చెప్పు బాబు అంటే అప్పుడు ఉపాయాలు చెప్తాడు. తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు ఉపాయాలు ఏంటంట, శ్రద్ధ, వీర్య, స్మృతి, ప్రజ్ఞాపూర్వక సమాధి. ఇతరేషాం అంటే ఏంటి, ఉపాయాలు ఏం చెప్తున్నాడు అసంప్రజ్ఞాత సమాధికి. ఇవి ఉపాయ ప్రక్రియ. యోగులు సమాధి స్థితిని పొందేటకు ఈ ఉపాయ ప్రక్రియనే సాధన చేస్తారు. ఏంటి, శ్రద్ధ. ఫస్ట్ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అంటే ఏంటంటే పూర్తి ఆస్తిక్య బుద్ధితో శ్రద్ధతో సాధన చేయాలి. ఓకే, అంటే శ్రద్ధ అంటే ఎట్లా ఉంటుందంటే మనకు దానివల్ల ఉపయోగం ఉండదు, ఆ పనే చేస్తూ ఉంటున్నాం, దాంట్లో ఉపయోగం ఉండదు. అందరూ ఏమంటారు, దీంట్లో నీకు డబ్బులు వస్తాయా, దీంట్లో నీ పేరు వస్తుందా, దీంట్లో నీకు జ్ఞానం వస్తుందా, లేదంటే దీంట్లో నీకు భక్తి వస్తుందా, దీంట్లో నీకు ఏమైనా అకౌంట్లో జాయిన్ అవుతాయా అన్నా నో. ఉదాహరణకి ఎలా చెప్పాలంటే శ్రద్ధ అంటే వివేకానందుడు చెప్తాడు, సారీ రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు దేంట్లో, గీతాంజలిలో ఏమంటాడంటే పొద్దున్నే పక్షులు ఎందుకు వస్తాయంట, ఉదయం పూట పక్షులు ఎందుకు వస్తాయి, దాన్ని శ్రద్ధ అంటే. వాటి ప్రత్యేకం పనే ఉండదు, అవి ఆనందంతో అలా ఉంటాయి అంతే. దాంట్లో ఆనందాన్ని అనుభవిస్తాయి.
అంతే తప్పించి దాంట్లో ఇది ఉండాలి, దాంట్లో నాకు బ్యాంక్ అకౌంట్ పెరగాలి, దాంట్లో నా పేరు రావాలి, దాంట్లో నాకు ఇది రావాలి కాదు. ఆ పని అలా చేసుకుంటే వెళ్ళిపోతుంది. అది శ్రద్ధ అంటే. అంటే దేని మీదైనా పూర్తి ఆస్తిక్య బుద్ధి, శ్రద్ధ, విశ్వాసం, ఆసక్తి. దీన్ని ముముక్షత్వం అంటారు. ముముక్షత్వం అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ మోక్ష. ఆ మోక్షం మీద కూడా మనకి ఏముండదు, మోక్షం వస్తుంది, కానీ నీకు ఉండాల్సిన శ్రద్ధ. శ్రద్ధ అంటే చేతులు కట్టుకోవడం కాదు. చేతులు కట్టుకునే సార్ శ్రద్ధగా వింటాను సార్, ఇవన్నీ అబద్ధాలు. చేతులు కట్టుకుంటే శ్రద్ధ కాదు, శ్రద్ధ అనేది లోపల నుంచి వస్తుంది. అర్థమైందా? ఇది అసంప్రజ్ఞాత సమాధి. రెండోది ఉపాయం, ఉపాయాలు అన్నమాట ఇవన్నీ కూడా. శ్రద్ధ. రెండోది ఏంటి? వీర్య. వీర్యం అంటే మనసుకు బలం. శ్రద్ధగా సాధన చేయడం, శ్రద్ధతో మొదలు పెట్టాం. మొట్టమొదటి శ్రద్ధ చేసిన వారికి మనస్సు అవి వీర్యం అంటే మనకి ఏంటంటే యోగాంగ ఏంటి, యమ నియమాలు తెలుసు కదా, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఇక్కడ ధ్యానం 6 పెట్టాడు, ధారణ 7 పెట్టాడు, తప్పు. సో వాటిని గిట్టి పెట్టుకోండి. ధారణ 6, ధ్యానం 7. అర్థమవుతుందా? ఇక్కడ తప్పు, ప్రింటింగ్ మిస్టేక్. సో ముందు ధారణ, తర్వాత ధ్యానం. ఇవన్నీ కూడా ఉపాయాలు అనమాట. అంటే పెట్టుకోండి. కొంతమందికి అసంప్రజ్ఞాత సమాధి సహజంగానే వచ్చేస్తుంది. విదేహ, ప్రకృతి, లయ. వాళ్ళకి ఏముండదు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనమాట. వాడు అంటే వాడు పూర్వజన్మ సుకృతం అంటే అలాంటిది ఉంటే డైరెక్ట్గా వస్తుంది. లేకపోతే మనం ఇలాగా యమాలను పాటించి, నియమాలను పాటించి, ఆసనాలు వేసి, ప్రాణాయామం చేసి, ప్రత్యాహారం చేసి, ధారణ, ధ్యానం, సమాధి చేస్తేనే కానీ మనకు రాదు. కొంతమందికి ఈవెన్ ప్రాణాయామం వరకు కూడా రాదు. అసలు యమ నియమాలు అంటే ఏంటో తెలియదు. ఓన్లీ ఆసనాలు వేసేసి నాకు ఇంకా రిజల్ట్ రావట్లేదేంటి సార్, నాకు ఇంకా రిజల్ట్ రావట్లేదేంటి సార్ అని రాపోదాం. కారణం ఏంటంటే, అరే నువ్వు యమ నియమాలే పాటించట్లేదు, ఆసనాలు డైరెక్ట్ గా వేసేస్తున్నావు. మన యోగా పేరుతో చేసేది ఏంటంటే ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఆసనాలు వేసేసి యోగా. నాకు ఇంకా అది రాలేదు, ఇది రాలేదు. ఎక్కడ నుంచి వస్తుంది నీకు? ఇవి ఉపాయాలు. నీకు శ్రద్ధతో స్టార్ట్ చేయట్లేదు, నువ్వు శ్రద్ధ లేదు. ఎందుకంటే నువ్వు నాకు బరువు తగ్గాలని యోగాకు వచ్చావు. వచ్చి నువ్వు వేసేదేమో ఆసనాలు వేసావు, 8 వాటిలో కూడా ఒకటే తీసుకున్నావు. రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? వస్తాయా? ఈ 8 వేస్తేనే రావు. 8లో అక్కడ ఫస్ట్ యమ నియమాలు ఎవడో పాటించుకో. నీకు యోగా రిజల్ట్ ఎట్లా వస్తుంది? నాకు సమాధి రావాలి, సమాధి రావాలంటే నిజమైన సమాధి వస్తుంది, కానీ అసలు పతంజలి సమాధి అయితే నాకు తెలిసి రాదు. ఆ సమాధి అందరికీ వస్తుంది. అది మనం ఉన్నాం అప్పుడు మనకు కడతారు సమాధి, అసలు సమాధి రాదు. కానీ స్మృతి. స్మృతి అంటే ఏంటంటే ఎవరైతే శ్రద్ధతో చేశారో, ఎవరైతే వీర్యంతో సాధన చేస్తే వాళ్ళకి స్మృతి అంటే వేదాలు. వేదాలు, గురువులు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఓకే, ఫస్ట్ నీకు పూర్వజన్మ స్మృతినే ఉండాలి సమాధికి వెళ్ళాలంటే. లేదంటే శ్రద్ధ, వీర్యము, స్మృతి. వీర్యం అంటే ఏందో చెప్పాను కదా, మన ఉపాయాలు అనమాట. ఇవన్నీ ఉపాయాలు. ఏం చేయాలి అంటే యమనియం పాటించి, ఆసనాలు వేసి, ప్రాణాయామం చేసి, ప్రత్యాహారం చేసి, ధారణ చేసి, ధ్యానం చేసి సమాధిలో వెళ్ళడం ఒక పద్ధతి. లేదంటే స్మృతులు, మంచి మంచి పుస్తకాలు చదువు. స్మృతి అంటే మనకు వేదాల్లో ఉన్నాయి. సో వేదాన్ని నిరంతరం పారాయణ చేసిన, మంచి గురువులను సేవించిన, శాస్త్రములు, ఆగమములు, ఉపదేశముల ద్వారా తెలుసుకున్న, విన్న విషయాలు సరైన రీతిలో అర్థం చేసుకుని జ్ఞాపక శక్తి పెరిగి అవసరమైన సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన సామర్థ్యం కలుగుతుంది. అప్పుడు వైరాగ్యము స్థిరపడి సమాధి వస్తుంది. అంటే జ్ఞానం ద్వారా కూడా నువ్వు సమాధి తెచ్చుకోవచ్చు. స్మృతులు చదివి. స్మృతులు అంటే గ్రంథాలు. మనకి భారతదేశంలో గ్రంథాలు ఏంటంటే వేదాల నుంచి మొదలుపెట్టి ఇందా మనం మాట్లాడుకున్నటువంటి స్మృతులు, శృతులు, ఓకే, తర్వాత ఇందా చెప్పినటువంటి ఉపనిషత్తులు, దర్శనాలు, ఇవన్నీ కూడా మనకి ఇదొక ఉపాయం. ఇలా చదివినా కూడా కొన్నాళ్ళకి మనసు పరిశుద్ధమయ్యి మనం ఇంకా డీప్గా వెళ్ళి ఓహో వైరాగ్యం వచ్చి ఇది అభ్యాసం చేస్తూ ఉంటే ఇలా కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా మీరు సమాధిని సాధించవచ్చు. అంటే ఇతర ఉపాయంతో, అంటే ఇవన్నీ ఉపాయాలు అన్నమాట. అప్పుడు ఇలా అంటే నీకు దీన్ని అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది.
ఈ సమాధి పునర్జన్మను కలిగించదు. దీనిని నిర్బీజ సమాధి ఆర్ నిర్వికల్ప సమాధి ఆర్ నిర్బీజ యోగ అంటారు దీన్ని. అర్థమైందా? అర్థం కాదు మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ మళ్ళీ మాట్లాడతాం. సో ఇది ఎట్లా ఉంటుందంట, తీవ్ర సంవేగం ఆసన్న, తదేక దృష్టితో నిష్ఠతో సాధన చేసేవాడికి సంప్రజ్ఞాత త్వరగా వస్తుంది. ఎవరికి? తీవ్ర సంవేగం ఉండాలి. సంవేగం, వేగం అంటే ఆ స్పీడ్, ఎంత ఉండాలి? తీవ్రంగా ఉండాలి. అంటే అదే శ్రద్ధతోటి పుస్తకాలు చదవడం, అదే శ్రద్ధతోటి యోగా చేయడం, అదే శ్రద్ధతోటి పాటించడం, అలా ఉన్నప్పుడు అది తీవ్రంగా ఉండాలి. మిగతా అన్ని మానేసుకోవాలి. దీనే సన్యాసం అంటారు. సో అంత చేసిన వాడికి తీవ్ర సంవేగంగా వస్తుంది అంటాడు. అంటే స్పీడ్గా రావాలంటే నీకు అంత సాధన అంత డీప్గా డెన్స్గా ఉంటుంది. అండ్ ఇది ఏంటి, మళ్ళీ ఈ సాధన మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది: మృదు, మధ్య, అధిక మాత్ర. ఏంటంట, మన ప్రయాణం లేదంటే మన యొక్క సాధన 3 రకాలుగా ఉండాలి. ఒకటి మృదు, అంటే ఇలా చెప్పిన శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ, ఈ సాధనాలు, ఈ ఉపాయాలు ఉన్నాయి కదా, ఈ ఉపాయాలు మృదు ఉపాయాలు ఉండొచ్చు, మధ్యమ ఉపాయాలు ఉండొచ్చు, అది మాత్రం ఉపాయాలు. అంటే కొంతమంది చూడండి 24 గంటలు దాంట్లోనే ఉంటారు, అది అధిక మాత్ర తీవ్ర సంవేగం అని. కొంతమంది మధ్యస్థంగా ఉంటారు, కొంతమంది మృదువుగా, స్మాల్, సింపుల్ గా. ఓకే, అంటే ఈ 3 రకాలు తీసుకెళ్తాయి. కానీ మృదువుగా ఉంటే ఎక్కువ కాలం పడుతుంది, మధ్యమంగా ఉంటే కొంతకాలం పడుతుంది, అది మాత్రం ఉపాయం చేస్తే తీవ్ర సంవేగం అనేది తొందరగా వస్తుంది. సో ఈ రకంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. అర్థమైందండి? ఇవాళ శ్లోకాలు ఇవాళ మనకి చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేస్తున్నాం చూడండి. 19 భవప్రత్యయ విదేహ ప్రకృతి లయానాం. భవప్రత్యయం అనేది ఏంటంటే ఇది పూర్వజన్మ సుకృతి వలన వచ్చేటటువంటి భవప్రత్యయం. అది విదేహం, శరీరం ఉండదు. ప్రకృతి లయానాం, ప్రకృతితో మనం లయం అయిపోతుంది. పైన ఉన్నటువంటి 24వ తత్వంతో లయం అవుతాం. ఇది భవప్రత్యయం అనేది ఒకటి. అసంప్రజ్ఞాత సమాధి, దీని గురించి మాట్లాడు. రెండోది ఏంటంటే ఉపాయ ప్రత్యయం. ఉపాయాలు ఏంటి? ఉపాయాలు ఏంటి? శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ. ఈ పనులు చేస్తే శ్రద్ధ వల్ల కానీ, వీర్యం వల్ల కానీ, ఓకే, స్మృతులు చదవడం వల్ల కానీ, ప్రజ్ఞ నీ ఓన్ తెలివితేటలతో కానీ నువ్వు సమాధికి వెళ్ళొచ్చు. ఓకే, సో అది ఎలా ఉంటుందంట, అది ఎంత స్పీడ్ గా చేస్తే, అంత వేగంగా చేస్తే అంత తొందరగా వెళ్తావు. ఆ వేగం కూడా 3 రకాలుగా ఉంటుంది: మృదు, మధ్య, అధిమాత్ర. ఈ 3 రకాలు ప్రాక్టీస్ ఉంది. ఇదండి వాళ్ళకి. సో ఇప్పుడు మీరు మాట్లాడచ్చు. ఇవాళ 19, 20, 21, 22 4 సూత్రాలు మాట్లాడుతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఈ నెక్స్ట్ ఫ్రైడే మాత్రం అద్భుతం ఉంటుంది. ఈశ్వర ప్రణిధానాత్వ 23వ సూత్రం. ఇది మెయిన్. ఈశ్వర ప్రణిధానం అంటే ఏంటి? యోగ సూత్రాలు ఈశ్వర ప్రణిధానం అనేది ఎందుకు చెప్పాడు? ఈశ్వర ప్రణిధానం అనేది ఆల్రెడీ మనకి నియమాల్లో వస్తుంది. ఓకే, నియమాల్లో 5వది వస్తుంది. సో కాబట్టి ఏంటి ఈశ్వర ప్రణిధానాత్వ అనేది 23వ సూత్రం. అప్పటి నుంచి డిఫరెంట్ లెవెల్లో తీసుకెళ్తాను. అంటే భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు ఉన్నాడా లేడా? ఓకే, మీకు తెలుసు యోగా అనేది మీకు ఇది శ్రీశ్వర సాంఖ్య, నిరీశ్వర సాంఖ్య. కపిల మహర్షి రాసినటువంటి సాంఖ్యాన్ని నిరీశ్వర సాంఖ్య అంటారు. పతంజలి రాసినటువంటి దాన్ని యోగ సూత్రాన్ని శేశ్వర సాంఖ్య అని కూడా పిలుస్తారు. శేశ్వర, స ఈశ్వర, నిరీశ్వర, నా ఈశ్వర. There is no Ishvara in Sankhya. Yes, there is Ishvara in పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడు. అందు గురించి 23వది ఈశ్వర ప్రణిధానాత్వ 23వ సూత్రం. నెక్స్ట్ ఫ్రైడే దేవుడు, భగవంతుడు అనేది పతంజలి దృష్టిలో ఏముంటది, అది నెక్స్ట్ ఫ్రైడే మాట్లాడుకుందాం.
సో ఇవాళ వరకు మాట్లాడుకున్న దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. ఆల్రెడీ 8, 26, 27 అయింది. మీకు టైం ఉంటే మాట్లాడండి, నెక్స్ట్ టైం చేస్తాను. నమస్తే అండి, పవిత్ర సంఘం నుంచి శ్రీనివాస్ని. చెప్పండి. ఒకసారి వీళ్ళకి చెప్దాము, కొత్త వాళ్ళకి తెలవటానికి. మనం వీటిలన్నిటిని యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఈ పతంజలి యోగా యజ్ఞలో మార్నింగ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఆసన సాధన డిఫరెంట్గా ఉంది. అలాగే ఈవినింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే దానిలోనే యోగ సూత్రాలు ప్రతి శుక్రవారం ఇవి మొత్తం యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరిగింది. వీటిల్ని మీరు అనుమతిస్తే ఒక్కసారి నేను షేర్ చేసి చూపిస్తాను. చేయండి. సో ఇవన్నీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇవాళ మాట్లాడిన దాంతో సహా అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి. ఉదయం పూట మాకు 5:30 to 6 ఫ్రీగా యోగా ఆసన సాధన వస్తుంది. అలాగే ఈవినింగ్ 7:30 to 8 మెడిటేషన్ కూడా ఫ్రీగా నడుస్తూ ఉంది. వీటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఫ్రీగా. ఇంకో పాయింట్ ఏంటంటే ఎవ్రీ సండే మనం సోహం టాక్స్ అని మాట్లాడుకుంటాం. అలాగే ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7:30కి పతంజలి యోగ సూత్రాలు మాట్లాడుకుంటాం. ఎవ్రీ సెకండ్ సండే మనం CYE అని చెప్పేసి నిరంతర యోగ విద్య, యోగా గురించి ఇంకా డీటెయిల్ గా సైంటిఫిక్ గా ప్రపంచం అంతా ఏం మాట్లాడుకుంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటాం. ఇన్ని రకాలుగా ఉంది. యోగ సూత్రాలు అంటే ఓన్లీ యోగ సూత్రాలు. నిరంతర యోగ విద్య అంటే మాత్రం ప్రపంచంలో యోగా ఎలా ఉంది, సైంటిఫిక్ గా యోగాని ఎట్లా చేస్తున్నారు, ఏ ఆసనం చేస్తే ఏ వ్యాధి తగ్గుతుంది, ఏ ప్రాణాయామం ఏ వ్యాధిలో ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా దాంట్లో మాట్లాడుతుంది. యా ప్లీజ్ చెప్పండి. సార్ షేర్ అవుతుందండి. షేర్ అవుతుంది. ఇదండి మొత్తం 8 వీడియోస్ ఉన్నాయి. Hmm. ఈ మొదటిది అది పొరపాటున క్లౌడ్ లో అయింది, అది తీయలేకపోయాము. అందువల్ల రెండో వీడియో నుంచి ఉన్నది. రెండోలో మీరు మొదటి నుంచి మళ్ళీ రీకాప్ చేశారు. దాంట్లో కాకపోతే కొంచెం తెలియక కొంతమంది ఆ గీతలు గీస్తే ఆ వీడియోలో కొంచెం గీతలుగా కనబడతా ఉన్నాయి. పర్లేదు పర్లేదు. సో ఇదిగోండి యోగ సూత్రాలు మనకి యూట్యూబ్ లో ఉన్నాయి 8 వీడియోలు. ఇలా మొత్తం మీకు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ 9 వీడియోస్, ఈ రోజుది 10వ వీడియో ఇట్లా దాని మీద పెట్టడం జరిగింది. కాకపోతే ఇంకా పూర్తిగా దీనికి thumbnail అలా ఇంకా కొంత వర్క్ ఉంది. వెరీ గుడ్. అలాగే ఇప్పుడు CYE కూడా రేపుతో మొత్తం కంప్లీట్ గా అది మొత్తం అప్లోడ్ అయిపోతుంది. అవి కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే యోగా యజ్ఞ, ఆ యోగా వాళ్ళకి సంబంధించిన యోగా యజ్ఞ, కంటిన్యూస్ యోగిక్ ఎడ్యుకేషన్, ఈ రెండు పూర్తిగా రేపు ఉదయానికల్లా అందరికీ అందుబాటులో ఉంది. ఎక్సలెంట్ వర్క్ అండి శ్రీనివాస్, ఎక్సలెంట్ వర్క్. మీకు ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇంత శ్రమ తీసుకుని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అందరూ చూడొచ్చు, చూసి మిగతా వాళ్ళకి షేర్ చేయొచ్చు. సో పతంజలి యోగ సూత్రాన్ని సైంటిఫిక్ గా న్యూరో సైన్స్ ఏం చెప్తుంది అనే దాని ప్రకారం మనం వెళ్తాం. గుర్తుపెట్టుకోండి, యోగ సూత్రాలు నేను చెప్పను. సో దిస్ ఇస్ ఎంటైర్లీ సైన్స్ ఏం చెప్తుంది అనేది కూడా చెప్తాను. అండ్ దిస్ ఇస్ CYE. CYE అంటే కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనం ఇది ఒక కొత్త ప్రోగ్రామ్ అండి. ఎవ్రీ సెకండ్ సండే ఉంటుంది 11 o'clock. ఎవ్రీ సెకండ్ సండే 11 o'clock AM. దీంట్లో యోగా గురించి డీటెయిల్ గా మాట్లాడుకుంటాం, కంప్లీట్ యోగా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదేంటి అసలు ఛానల్లోకి వెళ్ళంగానే ఇలా కనబడుతుంది. ఇది మొత్తం 45 వీడియోస్ ఉన్నాయి. 45. వెరీ నైస్. ఇక్కడ మొత్తం ఇలా మీరు ఇలా వెళ్ళంగానే అలా మొత్తం అన్ని కనపడతాయి. ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎప్పుడు అప్లోడ్ జరిగింది, ఏంటి అన్నది, సైట్లు ఇవన్నీ ఉంటాయి. ఇలా ఇప్పుడు చూస్తున్న వారంతా, ఆ యోగా మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. దీనిలో ఇంకా పూర్తిగా అన్ని ఇంకెంత ముందున్న సోహం ట్యాక్స్ ఇవన్నీ కూడా అన్నీ ఒక్కొక్కటి దీంట్లోకి చేరుతుంది. ఇప్పుడు ఎవరు ఏం కార్యక్రమాలు వస్తున్నాయి వీటిలన్నిటికీ పోస్టులు కూడా పెట్టి తెలియచేయచ్చు.
వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకు ముందు మీరు కన్సల్టేషన్ చెప్తా అన్నారు, దాని గురించి కూడా నేను పోస్ట్ ఇలా పెట్టాను. వెరీ ఇలా నైస్. ప్రతి ఇది మనం దీంట్లో నుంచి వాళ్ళకి కొత్త వీడియో పెట్టంగానే సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఎందుకు అంటే వాళ్ళకి వెంటనే నోటిఫికేషన్ వెళ్తుంది. లైవ్ ఇస్తే పూర్తిగా లైవ్ చూడొచ్చు. ఆ వెరీ లైవ్ది కొంచెం టెక్నికల్గా కొంచెం అది పూర్తిగా నాకు అది సిస్టమ్ సహకరించకపోవడం వల్ల దాన్ని ఓకే. ఆపాను నేను. కాబట్టి ఈ యోగాకి సంబంధించి సబ్జెక్టుకి బాగా సార్ మాణికేశ్వరరావు గారు చెప్తారని మీ అందరికీ తెలుసు. దానిని యూట్యూబ్లో అప్లోడ్ చేయటానికి నేను ఒక చిన్న టూల్ని మాత్రమే, సబ్జెక్ట్ అంతా సార్దే. ఆ అవకాశం ఇచ్చినందుకు సార్కి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. కాబట్టి మీరంతా దీన్ని వినియోగించుకుంటారని మరీ మరీ ప్రార్థిస్తూ సార్ని మాట్లాడుతున్నాను. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం ఈ వర్క్ అంతా ఆయన ఒక్కనే చేస్తున్నాడు, సింగిల్ హ్యాండెడ్ గా. సో చాలా మంచి వర్క్ ఇది. ఎందుకంటే నేను ఇలా చెప్తే 20 మందికి 30 మందికి ఎలా ఉంటుంది. ఈ రకంగా ఉంటే ఏంటంటే ఇది ఎప్పుడు కావచ్చు, ఇదైతే ఓన్లీ శుక్రవారం దాటితే మళ్ళీ ఉండదు కదా. కానీ యూట్యూబ్ లో ఉందనుకోండి, మీరు ఎప్పుడు కావచ్చు అప్పుడు చూసుకోవచ్చు, ఎవరికి కావచ్చు పంపించవచ్చు, ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు. అది ఈయన ద్వారా మనకు సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీకు నేనైతే రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఇంకా డౌట్స్ ఉన్నాయా? మాట్లాడేసుకుందాం త్వరగా. మైక్ ఆన్ చేసి డౌట్స్ ఉంటే మాట్లాడండి ప్లీజ్. సార్ డౌట్స్ లేవు కానీ ప్రైజింగ్ ఉంది సార్. ఆయనకి మీరు రుణపడి ఉంటే మేము మీకు రుణపడి ఉన్నాం సార్. ఏమీ లేదు, అందరికి రుణపడి ఉంటాం అంతే. అంతా కలిసి పతంజలికి రుణపడి ఉన్నాం అంతే. అందుకంటే ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎనీ డౌట్స్ అండి? పతంజలిలో ఒక సూత్రం ఇలాగే ఉంటే బాగుందా, ఇంకా దీంట్లో మెరుగులు దిద్దమంటారా, ఇంకా డీప్ గా కావాలా? ఇంకా ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, నేను చాలా పైన మాట్లాడుతాను, ఓన్లీ సైన్స్ కొంతవరకే తీసుకున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా దీన్ని కథల రూపంలో చెప్పొచ్చు, ఇంకా ఎగ్జాంపుల్స్ రూపంలో చెప్పొచ్చు, చాలా చెప్పొచ్చు, చాలా ఉంది చెప్పాలంటే. బట్ నేనేంటంటే కాస్త ఇప్పుడు ఏదో కొత్త మరీ దాన్ని ఏమంటే అన్నప్రాసన నాడు ఆవకాయ పెట్టడం అన్నట్టుగా నేను స్మూత్ గానే ఉంటది నాది. బట్ ఇంకా డీప్ గా వస్తే ఇంకా నేను భగవద్గీత నుంచి, ఉపనిషత్తు నుంచి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, ఇంకా డీప్ సైన్స్ లో వెళ్ళిపోయి సైన్స్ లో చెప్పొచ్చు. అది నేను నెక్స్ట్ చేద్దాం అనుకుంటా. ఈసారి మాత్రం ఇలా కానిచ్చేసి ఇంకో ప్రోగ్రామ్ లో ఇంకా డీప్ గా వెళ్దాం. ఎందుకంటే మీకు ఎంతవరకు కావాలో నాకు తెలియదు కదా. అందుకోసం ప్రతిసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతూనే ఉంటాను. ఇందాక చెప్పాను, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీంతో డిసప్పాయింట్ అవ్వకూడదు. అది నా వీక్నెస్ అంతే. ప్రతి అందరికి కూడా బాగా చెప్పాలి అనేటువంటి ఒక దుగ్ధ. ప్లీజ్ నీ క్వశ్చన్స్. సార్ రేపు వైఎస్సీ క్లాస్ టైమింగ్ చెప్పండి సార్. మన ఇప్పుడు ఉన్నారు సార్ అందరూ. నేను చెప్తానండి, మీకు చెప్తాను. సో వైఐసి అని ఇంకో క్లాస్ నడుస్తుందండి, యోగా ఇన్స్ట్రక్టర్ కోర్స్ అని చెప్పేసి శ్వాస యూనివర్సిటీ వాళ్ళది 300 hours క్లాస్ నేనే చెప్తున్నాను. టోటల్ మాక్సిమం 200+ అవర్స్ నేను చెప్తాను. దాంట్లో థియరీ ప్రాక్టీస్ అన్నీ ఉంటాయి. అది సర్టిఫికేట్ కోర్సు. అది ఆ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్. మీరు యోగా మీరు ఇన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటే, మీరు యోగా టీచర్ కింద మారుదాం అనుకుంటే, సో ఇవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి. నేనే చెప్తా అది కూడా. ఓకేనా? సో కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి లక్ష్మి గారికి పోస్ట్ పెట్టండి. లక్ష్మి గారికి పోస్ట్ పెడితే ఆవిడ మీరు దాని డీటెయిల్స్ చెప్తారు. రేపు దాని గురించి ఒక ఇంట్రడక్టరీ క్లాస్ ఉంటుంది. ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకుందాం అనుకుంటే రేపు ఇంట్రడక్టరీ క్లాస్ కూడా మేబీ లక్ష్మి గారు వీళ్ళు ఫ్రీగా అలౌ చేస్తే బెటర్. ఒకసారి చూడండి. అవును సార్, మళ్ళీ ఇంకా కొంతమంది మనకు కావాల్సింది కాబట్టి ఇంకొక ఇంట్రడక్షన్ క్లాస్ లాగా మరి పెడితే రేపు ఒక అలాంటప్పుడు రేపు కాకుండా ఇంకో రోజు పెడితే బాగుంటుందేమో. మీ ఇష్టం సార్, ఎలాగైనా పర్వాలేదు. అంటే మనకి ఈ మంత్ ఎండింగ్ కి అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఫస్ట్ వీక్ లో పక్కగా స్టార్ట్ అయిపోవాలి సార్. మీరే చెప్పండి సార్ డేట్. రేపు అంటే షార్ట్ నోటీస్ అవుతుందేమో. నేను కూడా ఫ్లైర్ అంటే మనకు
ఫీజెస్ పే చేసిన వాళ్ళు 7 మెంబర్స్ దాకా ఉన్నారు సార్. మనం వాళ్ళ వాళ్ళతో గురించే పెడుతున్నాము. కొత్త వాళ్ళు ఏమో వస్తారు. కొత్త వాళ్ళ గురించి అంటే మళ్ళీ టైం తీసుకునే పెడదాం. సరే చెప్తానండి, మనం మాట్లాడు రేపు కొత్త వాళ్ళు, మన పాత వాళ్ళ గురించి రేపు మాట్లాడే కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే మనం వాళ్ళకి వేరే పెడతాం. Yes, any questions please? పతంజలి యోగ సూత్రాల మీద ఏమన్నా మాట్లాడండి. మన ఈ జరుగుతున్న క్లాసు ఈజ్ ఇట్ ఓకే? ఇంకా స్లో చేయాలా, ఇంకా హైప్, ఇంకా పైకి తీసుకెళ్లాలా? మాట్లాడండి రోజా గారు. రోజా గారు మైక్ ఆన్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ మీరు చేసుకోండి. అన్మ్యూట్ అవుతుందండి. రోజా గారు అన్మ్యూట్ అవుతుంది, మీరు చేసుకోవచ్చు. అక్కడ మైక్ దగ్గర క్లిక్ చేసి అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేస్తున్నారు, మాట్లాడండి రోజా గారు. అన్మ్యూట్ అవ్వట్లేదు అన్నట్టు మెసేజ్ పెట్టారు, అందుకని అందువల్ల వచ్చింది. రోజా గారు మీరు మాట్లాడొచ్చు. మీరు మీ వీడియో కనిపిస్తుంది, మీరు మాట్లాడితే మాట వినిపిస్తుంది మాకు. అదేంటది శ్రీనివాస్? ఆన్ చేసుకోలేదండి. తీసేరు. ఈ మాట వినిపిస్తే అంత మాట వినిపించాలి కదా. అంటే వారు మైక్ ఆన్ చేయలేదు. అన్మ్యూట్ లోనే ఉన్నారు. రోజా గారు పని చేయండి, మీరు లీవ్ ద క్లాస్ అండ్ జాయిన్ వన్స్ అగైన్. ఈ లోపల కొత్తగా ఇవాళ క్లాస్కి వచ్చిన ఉన్నారండి. సంధ్య ఎవరమ్మా? స్వాతి ఎవరు? మా స్వాతి, కొత్త స్వాతి? పాత స్వాతిని సార్. పాత స్వాతి అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు. లేదు సార్, వింటున్నాను సార్ క్లాసెస్, మాధవి గారు పంపిస్తున్నారు. ఇంకొంచెం డెప్త్ చెప్పండి సార్ సబ్జెక్ట్. ఇంకా డీప్ గారా? ఓకే, బాగుంది సార్, టాపిక్స్ బాగున్నాయి, కానీ మాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది దానిలో. మీరే అలా. అవును సార్, బుక్స్ కూడా చదివాను సార్ నేను, కొన్ని బుక్స్, కానీ ఆ బుక్స్ కూడా చదువుతుంటే అర్థం అవట్లేదు అసలు, అవి కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. నాకైతే వెరీ సింపుల్, నాకైతే చాలా క్లారిటీ వచ్చింది. యోగ సూత్రాలు మీతో డిస్కస్ చేసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. దిస్ ఇస్ వర్షన్. మీరు చెప్తుంటే అర్థమవుతుంది సార్, కొంచెం మీరు జనరల్ టాపిక్ లో చెప్తారు కాబట్టి ఈజీగానే అర్థమవుతుంది. వాటికి మీ దానికి కొంచెం సింగ్ చేసుకుంటే మాకు అర్థం అవుతుంది. వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్ లో మాట్లాడతారు కాబట్టి, కానీ బిగినింగ్ కొద్దిగా లైటర్ వెయిన్ లోనే మాట్లాడుకుంటేనే తర్వాత ఇంకా డీప్ గా మాస్టర్ ఈకే గారు చెప్పిన వీడియోస్ విన్నాను సార్, అవి చాలా డెప్త్ ఉన్నాయి. వాయిస్ కట్ అవుతుందండి. కాల్ వచ్చింది సార్. ఆయన బుక్స్ అవి కొంచెం డెప్త్ ఉన్నాయి సార్, అవి కొంచెం అర్థం కాకుండా అలా ఉన్నాయి. మాస్టర్ ఈకే గారు అని చెప్పేసి ఎక్కిరాల కృష్ణమాచార్య గారని ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క బుక్ ఉంది, అది చాలా డీప్ ఉంది. ఓకే సార్, అదే చెప్తున్నా. ఇప్పటికే నేను ఫాస్ట్ స్లోగా వెళ్తానేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఇంకా ఏంటి మొదలు పెట్టి ఎన్నాళ్ళైనా ఇంకా 18 ఉన్నాం. ఒక్కోసారికి ఒక సూత్రం వెళ్ళిపోదాం అనిపిస్తుంది, కానీ ఒక్కో సూత్రంలోనే చాలా ఉంటుంది. కానీ నేనేంటంటే మీకు నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, పతంజలి ఎలా చెప్పాడు అని చెప్తూ దీన్ని మోడర్న్ సైన్స్ ఎలా చెబుతుంది అని చెప్పడానికి నా ప్రయత్నం. మిగతా వాళ్ళందరూ మేబీ స్పిరిచువల్ గా వెళ్ళొచ్చు, రిలీజియస్ గా వెళ్ళొచ్చు, కొంతమంది వాళ్ళ ఓన్ సిద్ధాంతాలు దాంట్లో పెట్టుకుంటారు, కొంతమంది దీన్ని భగవద్గీతతో పోలుస్తారు, కొంతమంది దీని మిగతా ఉపనిషత్తులతో పోలుస్తారు. నాకు అలా వెళ్ళాలని లేదు. నాకేంటంటే మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది, సో దీంట్లో న్యూరో సైన్స్ ఏం చెప్తుంది, బ్రెయిన్ లో ఎట్లాంటి మార్పులు జరుగుతాయి,
యోగా ప్రాక్టీస్ వలన. దీన్ని మోడర్న్ సైన్స్ ఒప్పుకుందా లేదా? ఎందుకంటే యోగా మోడర్న్ సైన్స్ ఒప్పుకున్న తర్వాతే యోగా ఎంత ప్రాముఖ్యతకు వచ్చింది, లేకపోతే మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఏ రకం మనల్ని ఏ రకంగా చూస్తుంది, అప్పుడు మనల్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది అని నేను ఆ ఉద్దేశంలో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను. మీదంతా డిఫరెంట్ గా ఉంటుంది సార్ ఎలా అయినా. థ్యాంక్ యూ సార్. యా రండి. రోజా గారు వచ్చారా? రాండి. సంజయ్ ఎవరమ్మా మాట్లాడతారా? నమస్తే, చెప్పండి. ఎక్కడమ్మా మీరు? మీ మాట వినిపించట్లేదండి. శ్రీనివాస్ ఏంటి వాడ అప్డేట్ చేసి మాట వినిపించట్లా? వాళ్ళదే ట్రబుల్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్ గా స్పీకర్స్ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఉన్నాయి. ఓకే ఓకే నైస్ సార్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. యాక్చువల్ గా నేను సడన్ గా కనెక్ట్ అయినా, కానీ చాలా బాగుంది సార్ క్లాస్. మీరు ఎక్కడమ్మా సంజయ్? ఎవ్రీ ఫ్రైడే ఖచ్చితంగా చూస్తాను సార్. మీరు ఎక్కడమ్మా? ఎవరు? సిద్దిపేట సార్. ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాము, అంబర్పేటలో ఉంటాం సార్. మీకు లింక్ ఎట్లా వచ్చిందండి? వినోద్ సార్ నుంచి వచ్చింది సార్. యాక్చువల్ గా వినోద్ సార్ స్టూడెంట్ ని, ఇంకా ఆ సార్ క్లాస్ డైరెక్ట్ గా మీకు కనెక్ట్ చేసిరు సార్. వెరీ నైస్, వెరీ నైస్. కానీ నేను సడన్ గా వచ్చాను, కానీ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్. చాలా క్లాస్ నడుస్తున్నాయండి. ఒకసారి మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేస్తాను సార్. యాక్చువల్ గా నాకు ఇంకా ఈ క్లాస్ వినడం వల్ల యూట్యూబ్ లో కూడా అసలు ఇలా ఉంది అనేది ఒక విషయం తెలిసింది సార్. రెగ్యులర్ గా ఫాలో అవడానికి ట్రై చేస్తాను సార్. మార్నింగ్ సాధన క్లాసులు ఉన్నాయమ్మా, ఆసనాల క్లాసులు ఉన్నాయి, ప్రాణాయామం ఉంది, ధ్యానం ఉంది, యోగ నిద్ర ఉంది, సోహం టాక్స్ అని జనరల్ టాపిక్స్ మాట్లాడుకుంటాం. అండ్ ఎక్స్క్లూజివ్ యోగా ప్రపంచం మొత్తం మీద ఏం జరుగుతుంది అనేది CYE కంటిన్యూయింగ్ యోగిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక ఎవ్రీ సెకండ్ సండే ఉంటుంది. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీఆర్ డూయింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆల్ దిస్ మై ఫ్రెండ్స్. వీళ్ళందరూ మీ ఫ్రెండ్స్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని మాట్లాడుకుంటా ఉంటాం. నేను ఒక్కడనే మాట్లాడను, అందరూ మాట్లాడుకుంటాం. ఇది ఒక ప్లాట్ఫామ్ అంతే. ఆదివారం 2 గంటలు, శుక్రవారం 1 గంట ఇట్లా మాట్లాడుకుంటా ఉంటాం. ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, ఎస్ యు ఆర్ మోస్ట్ వెల్కమ్, హార్టీ వెల్కమ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా రోజా గారు వచ్చారా? రాలేదు. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? రమా గారు చెప్పండి. సార్ సార్ ఎలా జాయిన్ అవ్వాలి సార్? ఇప్పుడంటే మేము వినోద్ సార్ పంపించిన లింక్ ద్వారా వచ్చాము. ఓకే, చాలా మంది వచ్చినట్టున్నారు. వినోద్ గారు నేను చెప్తాను. మీరు పని చేయండి, మీ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు నా నెంబర్ తీసుకోండి. నా నెంబర్ కి మీ వాట్సాప్ నుంచి నాకు మీ పేరు పెట్టండి చాలు. మీ పేరు పెడితే మేము గ్రూప్ లో జాయిన్ చేస్తాను. ఆ గ్రూప్ లో అయితే నా ప్రోగ్రామ్స్ అన్ని రెగ్యులర్ గా వస్తాయి. అదే ఓకే, థ్యాంక్ యూ సార్. లేదు అంటే వాట్సాప్ లో నా ఛానల్ ఉంటుంది, డాక్టర్ మాణిక్ శ్రీనివాస్ అని చెప్పేది. దాన్ని సబ్స్క్రైబ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నాను సార్. ఇప్పుడే మీరు చెప్తున్నప్పుడే చూసాను, సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాను. నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి అమ్మా, మీరు మీ పేరు పెట్టండి, దానికి ఏం అవసరం. కొత్తగా వచ్చిన వాళ్ళు రెగ్యులర్ నా క్లాస్ ఏం కావాల్సిన వాళ్ళు చెప్పండి, నా పేరు పెడితే నేను ఏదో గ్రూప్ లో జాయిన్ చేస్తాను. ఆ గ్రూప్ రెగ్యులర్ గా వస్తాను. అంతే కదా, అందరూ పాత వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా. శంకర్ రావు గారంట, ఆయన ఎవరు కొత్తగా జాయిన్ అయ్యారు. శ్రీ శివరాముడు కొత్తగా జాయిన్ అయ్యారు. మాట్లాడతారండి, మీకు పరిచయం చేసుకుంటారా? లేకపోయినా ఇట్స్ ఓకే. ఓకే అండి, ఇది ఈ వాళ్ళకి. రోజా గారు చూడండి, ఆన్ చేసి మాట్లాడండి. చాట్ లో యూట్యూబ్ లింక్ పెట్టామండి. ఎవరన్నా కొత్తగా తెలియని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. చాలా టైం అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆదివారం నాడు మీకు గుర్తుపెట్టుకోండి, ఆదివారం హెర్నియా గురించి మాట్లాడుతుంది. 11 o'clock హెర్నియా. అంటే హెర్నియా ఆడవాళ్ళు వస్తుందా, మగవాళ్ళు వస్తుంది? ఆడవాళ్ళు సెపరేట్ గా ఉంటుంది, మగవాళ్ళు సెపరేట్ గా ఉంటుంది. ఆడవాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు? ఆపరేషన్ తర్వాత హెర్నియా వస్తే అది ఎందుకు వస్తుంది, దానివల్ల ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, ఆపరేషన్ చేయించుకోకుండా
యోగా ద్వారా ఎట్లా తగ్గించుకోవచ్చాను, మందులు ఉంటాయా దీనికి. సో దీని గురించి అంతా కూడా సండే 11 o'clock సోహం టాక్స్, దట్ ఇస్ ఆన్ ఇండియా. ఓకేనా, దాన్ని కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు వచ్చిన లింక్ మీకు తోడు కూడా పంపించండి. ఇట్స్ ఆల్ ఫ్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లింక్ షేర్ చేయండి సార్. అదే మీరు నాకు పంపించండి, నా మెసేజ్ పెట్టండి. సార్ నెంబర్ చెప్పారా సార్ ఒక్కసారి? ఓకే సారీ 9866 9866 377 377 188 188. Thank you so much, sir. Thank you.